కార్మణి సెల్వం ఈ సినిమా మెయిన్ తమిళ్ లాంగ్వేజ్ ఫిలిం, బట్ తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ సముద్రకని గారు ఎవరైతే మెయిన్ లీడ్ హీరో ఎవరైతే ఉన్నారో అతను సేమ్ డబ్బింగ్ తెలుగులో చెప్పిండు. అండ్ ఈ సినిమా మెయిన్ ప్రిమైజ్ ఏంటంటే ఒక కార్ డ్రైవర్గా పనిచేసే ఒక హీరో వాళ్ళ కోరిక ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ కోరిక ఏంటంటే ఒక కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఇది వాళ్ళ కోరిక. అతనికి ఒక 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 డ్రైవర్గా ఒక సార్ దగ్గర పనిచేస్తాడు. ఆ సారు టూర్కి వెళ్ళినప్పుడు అతను పని లేదు అని చెప్పేసి చెప్పడం వల్ల ఇతని దగ్గర ఈ డ్రైవర్ చేస్తున్న పని ఉన్నది కదా, ఆ ఓనర్ కార్ని ఇతను క్యాబ్గా మార్చుకొని ఒక క్యాబ్ డ్రైవర్గా మారతాడనమాట. మారిన తర్వాత అతని ఆశలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం అవసరానికి మించి ఖర్చు పెట్టడం, అవసరానికి మించి అప్పులు చేయడం. ఎందుకంటే ఒక పర్సన్ చెప్తాడనమాట అతనికి, నువ్వు రిచ్గా మారాలంటే ఫస్ట్ రిచ్గా బతుకు అని చెప్పేసి ఆ క్యాబ్ డ్రైవర్గా మారినప్పుడు అతనికి ఒక ఐడియా ఇస్తారు వేరే పర్సన్. సో అప్పటి నుంచి హీరో మొత్తం గ్రీడీగా మారిపోయి, అంటే అతనికి అవసరం లేకుండా, అంటే అవసరానికి మించి, అంటే అతనికి అవసరమైన దానికన్నా మించి ఖర్చు పెట్టడం, మించిన అప్పులు చేయడం, క్రెడిట్ కార్డు వాడుకోవడం, అప్పులు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల అతని ఫ్యామిలీకి, వైఫ్ అండ్ ఒక చిన్న కిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ దూరం అయిపోతుంటాడు అనమాట. ఇట్లా దూరం అయిపోయిన పర్సన్ అతని లైఫ్ని ఎట్లా తిరిగి మళ్ళీ కరెక్ట్ దారిలో పెట్టుకున్నాడు, అండ్ ఆ క్యాబ్ డ్రైవర్గా మారిన పర్సన్ అతని లైఫ్ని ఎట్లా చక్కదిద్దుకున్నాడు అని చెప్పేసేది ఈ స్టోరీ అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సినిమా, ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టకుండా. అంటే ఒక క్యాబ్ డ్రైవర్ స్టోరీస్ మనం చాలా వినుంటాం, చూసుంటాం, కానీ దిస్ ట్రూ కైండ్ ఆఫ్ ఫిలిం అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది, బట్ ఆ కోరికని చాలా వరకు మిస్యూజ్ చేస్తారు. ఆ మిస్యూజ్ చేసిన థింగ్ ఏదైతే ఉందో ఈ సినిమా ద్వారా కరెక్ట్గా చూపించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో చాలామంది ఫస్ట్ బతికేస్తే చాలు, ఏది చేసినా సరే కరెక్ట్ మనం అనుకున్నట్టు బతికేస్తే చాలు అన్న ఇంటెన్షన్తో ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు ఏంటిది అనేది ఈ సినిమాలో కరెక్ట్గా అడ్రస్ చేయడం జరిగింది. అండ్ ఆ అడ్రస్ చేయడం కూడా చాలా బ్యూటిఫుల్గా చేసారు. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఇందులో ప్లేస్ చేసి తీసిన సినిమా ఇది. అండ్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద రేర్ ఫిలిం హ్యావ్ సీన్ రీసెంట్లీ. అంటే ఇప్పుడు గౌతమ్ వాసుదేవన్ మీనన్ గారు ఈ డ్రైవర్ హీరో చేస్తున్నాడు కదా, అతని ఓనర్గా అతని క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ చాలా యూనిక్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ ఫ్యామిలీ అండ్ సెల్వా సార్ ఏమైతే ఉన్నారో వాళ్ళు ఒక చిన్న ఈ రెండు ఫ్యామిలీలు అండ్ ప్రపంచం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ పరుగులు తీసే ప్రపంచంలో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ చేజింగ్ సంథింగ్ కదా, ఆ చేజింగ్ని ఈ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టి ఈ సినిమాను చూపించడం జరిగింది. సో దట్ వే మనం ఇంకా మంచి అర్థం చేసుకోవడానికి ఉంటుంది. ఈ సినిమా కరెక్ట్గా చూస్తే మన లైఫ్ ఏంటిదనేది మనం కూడా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ ఫిలిం ఉంది. సో అందుకే చెప్తున్నాను, వీలైతే చూడండి, లేకపోతే మీ దురదృష్టం అంతే. దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యా.